ఇప్పుడు మనం కాకరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు పావు కిలో, ఇవి సన్నగా తరుక్కొని లోపల విత్తనాలు తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. టమాటా 1, ఉల్లిపాయ 1, తెల్లగడ్డలు 5-6 రెమ్మలు, మెంతులు 1 చిటికెడు, బెల్లం కొంచెం, ఒక చిన్న ముక్క, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. ఆయిల్, ఉప్పు, పోపు దినుసులు, కారం, ఇవన్నీ మనకి కాకరకాయ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు కాకరకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక బాండిలి పెట్టుకొని దానిలో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే మనం ఈ కాకరకాయ ముక్కలు ఆయిల్లో వేయించుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఏంటంటే కాకరకాయల్లో ఉండే చేదు కొంచెం పోతుంది కాబట్టి, అదేవిధంగా కూర టేస్ట్ కూడా వస్తుంది. అందుకని మనం కాకరకాయ ముక్కలు వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగనివ్వాలి. చూసారు కదా, ఇవి వేగుతూ ఉన్నాయి. ఇవి ఇంకొంచెం వేగాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకొంచెం వేగనిద్దాం. చూసారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మెంతులు, మనం ముందుగా ఒక చిటికెడు మెంతులు అనుకున్నాం కదా, ఆ మెంతులు, ఈ మెంతులు కొంచెం లైట్గా వేగనివ్వాలి. మెంతులు వేగాయి కదా, దీనిలోనే పోపు దినుసులు, ఇలా చిదిం పెట్టుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేసి కొంచెం వేగనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేదాకా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాయి కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేద్దాం. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి కదా, దీంట్లోనే కరివేపాకు, కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి ఒక్కసారి కలిపెట్టండి. దీంట్లోనే
మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని ఇలా గుజ్జు తీసి ఈ గుజ్జు కూడా వేయండి. చింతపండు గుజ్జు కూడా వేసిన తర్వాత ఒకసారి కలియబెట్టండి. దీంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, ఇవి కూడా వేయాలి. ఇవి కూడా వేసి ఒకసారి కలియబెట్టండి. మరి చిక్కగా ఉంది, కొంచెం వాటర్ పోసుకోండి. చింతపండు గుజ్జు ఉడకాలి కదా, దానికోసమని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగా ఉడికిపోయింది కదా. దీంట్లోనే మనం ముందుగా తీసుకున్న బెల్లాన్ని కూడా వేద్దాం. వేసి ఒకసారి కలిపెడదాం. బెల్లం కరుగుతుంది కదా, కరిగేదాకా ఒక్క 2 నిమిషాలు మూత పెడదాం. మూద్దిద్దాం. రెడీ అయిపోయింది. దీని మీద కొత్తిమీర చల్లుకొని దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.